ఇళ్ళలగ్గానే పండగ కాదని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి లేదా మహాయతి కూటమి ఘన విజయం సాధించింది, నో డౌట్. కానీ ఇప్పుడు అసలు చిక్కులు వచ్చి పడతాయి. ఇవాళ అలా గెలవగానే ఇలాగా ఓ పక్కన దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అంటూ అనేక చోట్ల హోర్డింగ్లు వెలిసినాయి. నెంబర్ 1 అంటే బీజేపీ కార్యకర్తల యొక్క ఆకాంక్ష ఏకంగా కేవలం 151 స్థానాల్లో పోటీ చేస్తే 151, 152 దాదాపు 130కి పైగా స్థానాల్లో గెలిచినటువంటి నేపథ్యంలో తమ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలన్నది వాళ్ళ కోరిక. అదే సందర్భంలో సీట్లు ఎన్ని గెలిచామన్నది కాదు, పర్సంటేజీలు ఎంత గెలిచామన్నది కాదు, మాట చెప్పారు కాబట్టి నేనే సీఎం అనేది షిండే, మా నాన్నే సీఎం అన్నది వాళ్ళ అబ్బాయి. అలాగే పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలిచామన్నది లెక్క కాదు, మంచి విజయం సాధించాం మా ఆయన సీఎం అన్నటువంటిది అజిత్ పవార్ భార్య. ఓవరాల్గా ముగ్గురు స్టేట్మెంట్లు చూస్తుంటే ముగ్గురులో ఒకళ్ళు సీఎం అవుతారు, మిగతా వాళ్ళు ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. కానీ ఒకసారి ఈ పిచ్చ ప్రారంభమయ్యాక ఇక ఆ పైన రాజకీయం రంజుగా కాదు రచ్చగా ఉంటుంది. బయటకి మాట్లాడుకోకపోవచ్చు కానీ ఇక వీళ్ళ చుట్టూ చేరే కోట్రేలు ఎదుటోళ్ళని మీద శత్రుత్వాన్ని నూరిపోరేసే పరిస్థితి ఉంటుంది. అది ముందుంది ముసళ్ళ పండగ లాంటిది అనమాట. ఎలాగ దీన్ని అధిగమిస్తారో చూడాలి.